వల్లభనేని అనిల్ కుమార్ తక్షణమే అరెస్టు చేయాలని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ముందు సినిమా కార్మికులు ధర్నా చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్రపురి పోరాట సమితి అధ్యక్షులు కస్తూరి శ్రీనివాస్, జూనియర్ ఆర్టిస్ట్ సిఐటియు నాయకులు రవీందర్ పాల్గొని మాట్లాడుతూ అనిల్ కుమార్ అవినీతి పరుడని, అవినీతిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా రాస్తారోకో చేశారు. దీనికి సాక్ష్యం సినిమా కార్మికులకు కాకుండా బయట వారికి అమ్ముకునేందుకు ప్లాన్ చేశారు. చిత్రపురి అవినీతి కమిటీ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్ 2 సార్లు జైలుకు వెళ్లి వచ్చినా కూడా తన అక్రమాలు ఆపడం లేదు. గత ప్రభుత్వంలో చిత్రపురి 300 కోట్ల రూపాయల స్కామ్ మీ అందరికీ తెలిసిందే. వల్లభనేని అనిల్ కుమార్ ఆధ్వర్యంలో దాని అవినీతి ఊడలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. దీనికి సాక్ష్యం చిత్రపురిలో మిగిలిన 2.5 ఎకరాల 1200 గజాల నుండి 4400 గజాలకి నిర్మాణాలు చేసి సినిమా కార్మికులకు కాకుండా బయటి వారికి అమ్ముకునేందుకు ప్లాన్ చేశారు. సినిమా కార్మికులకు మిగిలిన స్థలం కూడా సినిమా కార్మికులకు దక్కకుండా బ్లాక్ మార్కెట్ చేసేందుకు మొత్తం హెచ్ఎండిఏతో కుమ్మక్కై సిఎంఓ ఆఫీస్ నుండి ఫోన్లు చేయించుకొని ఈ అక్రమాలకు బరి తెగించారు. సినిమా కార్మికులు అడుగుతుంది సింగిల్ బెడ్రూమ్స్ మరియు డబుల్ బెడ్రూమ్స్ మాత్రమే. అవి వదిలేసి ఎందుకు ఇంతలా అధికారులు, మంత్రులు, చిత్రపురి కమిటీ కలిసి అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్నారు? అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ 2 సార్లు జైలుకు వెళ్లి వచ్చి కూడా తన అక్రమాలు ఆపడం లేదు. గత ప్రభుత్వంలో కొందరు అవినీతి పరులను కాపాడారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా భూ అక్రమార్కులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మద్దినేని రమేష్ బాబు, కస్తూరి శ్రీనివాస్, ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ అధ్యక్షురాలు హేమ జిల్లోజు, భద్ర, సంకూరి రవీందర్, శివశంకర పటేల్, గాదం లలిత, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. న్యాయం చేయాలి సినిమా కార్మికులకు వెంటనే. న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. We want justice. 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 అరెస్ట్ చేయాలి సినీ కార్మికుల ద్రోహి వల్లభనేని అనిల్ కుమార్ వెంటనే. అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి. చిత్రపురిని దోచుకోవడానికి పేద సినిమా జీవితాలతో ఆడుకున్న అనిల్ కుమార్ వెంటనే అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. చిత్రపురి కుంభకోణం చేసినటువంటి అనిల్ కుమార్ వెంటనే అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి. We want justice. 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 న్యాయం చేయాలి దిల్ రాజు గారు సినిమా కార్మికులకు వెంటనే. న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. న్యాయం చేయాలి ఎఫ్టీసీ చైర్మన్ గారు సినిమా కార్మికులకు వెంటనే. న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. We want justice. We want justice. న్యాయం చేయాలి చిత్రపురి కార్మికులకు వెంటనే. న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. న్యాయం చేయాలి నిజమైన సినిమా కార్మికులకు వెంటనే. న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. కార్మిక ద్రోహి అనిల్ కుమార్ ని వెంటనే అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి. కార్మిక ద్రోహి అనిల్ కుమార్ ని వెంటనే అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి. We want justice. గట్టిగా we want justice. We want justice. We want justice. We want justice. స్పందించాలి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు వెంటనే. స్పందించాలి, స్పందించాలి. సినిమా కార్మికుల కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు వెంటనే. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకురాలు మొదటి నుంచి చిత్రపురి ఉన్న సోదరి మరి ఈ రోజు అంటే మేము దిల్ రాజు గారికి చైర్మన్ అయిన తర్వాత ఫస్ట్ టైం అనుకుంటాను ఈరోజు మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. ముఖ్యంగా 3 అడుగుతున్నాం. ఫస్ట్ వచ్చేసి వల్లభనేని అనిల్ని అరెస్ట్ చేయాలి, లేదంటే తను తక్షణమే మొత్తానికి దాన్ని తీసేసేసి కమిటీ వేయాలి, కొత్త కమిటీ వేసేసి చిత్రపూరి కాలనీలో ఉన్న ఏంటిది కార్మికులకు ఏవైతే 500 SFT కానీ 1000 SFTలో వాళ్ళకి తక్కువ రేట్లో వాళ్ళకి ఇస్తా అని చెప్పేసి ప్రామిస్ చేశారో దాన్ని చెయ్యాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా సినీ కార్మికులకు కానీ ఎవరికి కానీ న్యాయం జరగట్లేదు. ప్రత్యేకంగా మీరు దీన్ని కలిగించుకొని అంటే జోక్యం చేసుకోండి. 25-30 సంవత్సరాల నుంచి ప్రభాకర్ గారు దీనికి తన సొంత ల్యాండ్ని కూడా 10 ఎకరాల వరకు పెట్టారు. అదే కాకుండా గవర్నమెంట్ కూడా ఇచ్చింది. సో ఇది కంపల్సరీ గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి సినీ కార్మికులకు ఎవరైతే లోగా ఉన్న వాళ్ళకి చెందాలి అనేది రెండో డిమాండ్. ఇంకా దిల్ రాజు గారికి ఒకటే అడుగుతున్నాం, మేము తెలంగాణలో మీరు వచ్చేసి 25-30 సంవత్సరాల నుంచి ఒక ప్రొడ్యూసర్గా కింది స్థాయి నుంచి వచ్చారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది మీకు ప్రతి ఒక్కటి తెలుసు.
ఒకటే చెప్తున్నా, దిల్ రాజు అన్న మీరు కంపల్సరీగా ఈ తెలంగాణ ప్రజలకి అలాగే వచ్చేసి సినీ కార్మికులకి చిత్రపూరి కాలనీలో మోస్ట్ ఇంపార్టెంట్గా కొన్ని వేల కోట్ల స్కామ్ జరుగుతుంది. దీన్ని మీరు బాధ్యత తీసుకొని ఖచ్చితంగా దీనికి న్యాయం చేయాలి. సినిమా కార్మికులకు వెంటనే న్యాయం చేయాలి. We want Justice. 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 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.